గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే మేము అమరిలో నుంచి టెల్యూరాడ్కి అయితే వచ్చేసినాము. అమరిలో టు టెల్యూరాడ్ డ్రైవ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అట్లాంటి డ్రైవ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ మౌంటైన్స్, సీనిక్ వ్యూస్, రివర్స్ లైక్ చాలా బ్యూటిఫుల్ ఉండే. సో ఇక్కడికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఇక్కడ రెస్టారెంట్స్ 8కే క్లోజ్ అవుతాయి అంట. మేమేమో స్టార్వ్ అవుతుండే. మాకు లాస్ట్కి మ్యాగీ దొరికింది. లైక్ వి బ్రాట్ మ్యాగీ విత్ అస్. దట్ వాజ్ అ సేవియర్, లేకపోతే మేము అయిపోతుండే. మన ప్లాన్స్ ఏంటంటే ఇక్కడ టెల్యూరేట్ డౌన్ టౌన్కి వెళ్తాము. ఆ డౌన్ టౌన్లో డిజర్ట్స్ చాలా బాగుంటాయంట. డెఫినెట్గా ఆ డిజర్ట్స్ ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుందంట. ఆ మెయిన్ స్ట్రీట్ నుంచి మనకి మౌంటైన్ వ్యూ వస్తుంది. అక్కడ కూడా వెళ్తాము. ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంది. ఇప్పుడైతే అది క్లోజ్ చూపిస్తుంది. ఒకవేళ ఓపెన్ ఉంటే డెఫినెట్గా అది కూడా విజిట్ చేస్తాము. ఇప్పుడైతే టెంపరేచర్ మనకి ఒక 5 degrees Celsius ఉంది. బయట అయితే చాలా చాలా ఉంది. రూమ్లో మోడరేట్ ఉంది. నిన్నైతే మీకు బయట వ్యూ కూడా చూపించాను, ప్లస్ మా రూమ్ నుంచి కూడా వ్యూ చూపించాను. కానీ డార్క్ ఉండే వాటి మీకు ఏం కనిపించలేదు. సో ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో లెట్ మీ షో యూ. సో ఇది నిన్న నేను చూసి జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఏదో పెట్టినారు అనుకున్న డిజైన్ కోసం. కానీ ఇది డిజైన్ కాదు, లైక్ ఇట్స్ హిస్టరీ. సో ఓల్డ్ వెస్ట్ బార్బ్డ్ వైర్స్, లైక్ 1881 నుంచి 1887 వరకు. సో ఇట్లా వైర్స్ అన్ని బార్బ్ చేసినారు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ పైన రూమ్ నుంచి, నా రూమ్ అని వస్తుంది, అలవాటు అయిపోయింది. సో పైన రూమ్ నుంచి మాకు వచ్చిన వ్యూ ఇది ఓపెన్ చేయని 1 సెకండ్. వ్యూ అయితే చాలా బాగుంది. లైక్ చూడండి, అక్కడనే స్నో మౌంటైన్ ఉంది. మౌంటైన్స్ చాలా చాలా ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ కదా. సో ఇదైతే క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే. మీకు మెయిన్ డోర్ లైక్ నిన్న మీకు ఈవీ కూడా చూపించాను, కానీ అంతా ఏం కనిపించలేదు, డార్క్ ఉండేసరికి అలా. సో ఇప్పుడైతే చూడండి, మనకు సీదా డైరెక్ట్ మౌంటైన్ కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. లైక్ మార్నింగ్ లేవగానే ఎవ్రీడే ఈ వ్యూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఎవ్రీడే ఇక్కడ ఎందుకు ఉంటాం మనం. ఈ ఫ్రంట్ డోర్ నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను. ఫ్రంట్ డోర్ కూడా చాలా బాగుంది. లైక్ టోటల్ మౌంటైన్ కనిపిస్తుంది ఇప్పుడైతే. ఇది వచ్చేసి మా ఫ్రంట్ డోర్ వ్యూ. వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మాకు మౌంటైన్ వ్యూ వచ్చింది. ఇవన్నీ కూడా క్యాబిన్స్ మేమున్నట్లాంటిదే. లైక్ అన్నీ సేమే, కానీ డిఫరెంట్ వాళ్ళది. చలి పెడుతుంది. నేనైతే లోపలికి వెళ్తున్నాను. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము ఓక్ అనే ఒక క్యాఫే లాగా ఉంది. సో అక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ బాగుంటుందంట ఆ క్యాఫే. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి, వెనుక మొత్తం మౌంటైన్స్. ఇక్కడనే గండోలా రైడ్ ఉంది. అది ఓపెన్ ఉందా లేదో తెలియదు. ఓపెన్ ఉంటే పక్కా వెళ్ళుడే కంపల్సరీ. అక్కడ మీకు ఐస్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? అక్కడ స్ట్రీట్ నుంచి మెయిన్ స్ట్రీట్ అని చెప్పిన కదా, హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్. సో ఆ హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది. అటు సైడ్ కూడా వెళ్తాం. సో ఇప్పుడైతే చాలా ఆకలి అవుతుంది, తినేసేసి స్టార్ట్ అయిపోదాం. ఓక్ కెఫే అయితే క్లోజ్ ఉంది, ఓపెన్ చేయలేదు ఇంకా. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారంట. సో మాకు ఆల్టర్నేటివ్గా ఫ్లోరాడోరా అని 1 kilometer అవేలోనే ఒకటి ఉంది. సో ఫ్లోరాడోరాకి వెళ్తున్నాం. అది కూడా చాలా బాగుంటుందంట. ఇదే ఫ్లోరాడోరా సలూన్ క్యాఫే. సో ఇక్కడ మేము ఇప్పుడు బ్రంచ్ చేయబోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఇప్పుడే బయటకు వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండే, లైక్ టేస్టీ ఉండే. మేము ఇప్పుడైతే హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్లో ఉన్నాము. మీకు చూపిస్తాను. బిల్డింగ్స్ చూడండి, లైక్ చాలా యాంటిక్ ఉన్నాయి. వెనుకనే మనకి మౌంటైన్ వ్యూ ఉంది. సో గండోలా రైడ్ క్లోజ్ ఉందంట.
మే 20 తర్వాత నుంచి ఓపెన్ అవుతుందంట. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మే 20 తర్వాత రండి. సో ఎక్స్పీరియన్సెస్ చాలా మంచిగా ఉంటుంది అది. మేమైతే మిస్ అయిపోయినాము. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇదే మౌంటైన్ వ్యూ చూడండి ఎంత బాగుందో, లైక్ ఎంత దగ్గరకున్నాయో. సో ఇది హిస్టారిక్ మెయిన్ స్ట్రీట్. గండోలా రైడ్ అయితే అవైలబుల్ లేదు. సో ఎవరైనా దానికోసమే స్పెసిఫిక్గా వచ్చి అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం మే 20 తర్వాత రండి. అది అప్పుడు మే 20 తర్వాత ఓపెన్ అవుతుందంట. గండోలా రైడ్ టోటలీ ఫ్రీ. అదొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో లైక్ పైన ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్కి పోనీకే అట్లా గండోలా రైడ్ అని ఒకటి పెట్టినారు. ఇప్పుడైతే మేము ఆ విలేజ్ దగ్గరకు వెళ్తున్నాం. సో ఒక షాప్ దగ్గరకు అడిగినాం ఇక్కడ ఏమేమి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంటే ఆయన అన్నాడు గండోలా రైడ్ క్లోజ్ ఉంది, కానీ మీరు అక్కడి వరకు కార్లో వెళ్ళొచ్చు, అక్కడ మీకు స్కీయింగ్ ఉంటుందంట అక్కడ. సో ఇక్కడ కనిపించే స్నో కంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది స్లో. లైక్ మనం లైక్ మౌంటైన్ అయితే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, సో ఆ విలేజ్కి వెళ్తే మనం పైనుంచి చూడగలుగుతాం ఆ మౌంటైన్. అదైనా చెప్పింది. సో మేము ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం అక్కడికి. యా, సో లెట్స్ గో. సో ఇది శాన్ మిగ్వెల్ రివర్. సో ఈ రివర్ చాలా టాప్ నుంచి ఐస్ మెల్టే ఫ్లో అవుతూ ఉంటుంది. చల్లవనే అన్న నీళ్ళు, ఒకసారి చూడు, ట్రై చూడు. నీళ్ళైతే చాలా చాలా ఉన్నాయి. సో ఇది మొత్తం ఫ్లో అవ్వకుండా ఎటు సైడ్ వెళ్తుందో తెలియదు, కానీ వెళ్తుంది. చాలా బాగుంది. ఎండకి ఎండ ఉంది, చలికి చలి ఉంది, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. వెదర్ మాత్రం సూపర్. నుంచి అయితే రివర్ వాక్ ఉంది. రివర్ అటు సైడ్ ఫ్లో అవుతుంది, మాకు పాత ఇక్కడ వచ్చింది. ఆ కాల్ ముందర నడుస్తున్నారు. ఎంత పీస్ఫుల్ ఉందంటే లైక్ ఇక్కడనే సెటిల్ అయిపోబుద్ది అవుతుంది. సో ఈ రివర్ వాక్ అయిపోయాక ఇక్కడ బుచ్చర్స్లో డెజర్ట్స్ చాలా బాగుంటాయంట. సో అది ట్రై చేసినాక మౌంటైన్ విలేజ్కి అయితే స్టార్ట్ అవుతాము. చాలా ఎక్సైటెడ్ ఉన్నా పైన ఎట్లుంటుందా అని. చూసాం ఎట్లుంటుందో. అన్న జస్ట్ అట్లా వాక్ చేస్తా అని చెప్పి అక్కడ దాకా వెళ్ళిపోయాడు చెప్పకుండా. అన్నా బాగుందా? బాగుందంట అక్కడ నుంచి. స్విమ్మింగ్ అయిపోతుండేమో మా అన్న ఇప్పుడు. ఐస్ అయిపోతాం. సో ఇదే నేను అన్న గ్యాలరీ, కానీ గ్యాలరీ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఓపెన్ డైలీ సమ్మర్లో 10 to 6, వింటర్లో 11 to 6. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ ఉంది. బాగుంటుందంట. ఎవరైనా వస్తే వాళ్ళు విజిట్ చేయండి కంపల్సరీ, మర్చిపోకండి. అండ్ మే 20 తర్వాత రండి. సో గండోలా రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు మనకి క్లియర్గా అనిపిస్తుంది, కానీ స్నో టైంలో ఇదంతా స్నో ఉంటుంది, అసలు నడవడానికి ప్లేస్ కూడా ఉండదు. కానీ బెటర్ మేము ఈ టైంలో వచ్చినాం, సో అన్నీ మంచిగా చూసుకుంటున్నాం. నాకు ఆ బిల్డింగ్స్ ద వే దే ఆర్ చాలా నచ్చింది. బుచ్చర్స్కి అయితే వచ్చేసినాం మేము.
మార్కెట్ అని ఒకటి ఉంది. సో ఎట్లా ఉంటుందో లెట్స్ సీ, లైక్ మనలాగా ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా. చూడడానికి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అన్న వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. ఓ మై గాడ్, మనకి టెక్సాస్లో హెచ్ఈబి వాల్మార్ట్ ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఓ ఐస్ క్రీమ్స్. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. యా ఎగ్జాక్ట్లీ మన హెచ్బి ఇంకా వాల్మార్ట్, కాస్కో ఇట్లా సేమ్ ఎగ్జాక్ట్ అట్లనే ఉంది. చూడండి కూడా అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీట్ వచ్చింది, మనకి ఫ్రెష్ మీట్ వచ్చింది. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, క్యాఫ్టేరియా, ఫుడ్ కోర్ట్. ఓన్లీ మీట్ ఉంది, వెజ్ అస్సలు లేదు. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. లైక్ ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇట్లా ఇంత టాప్ హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇంత ఫ్రెష్ ఉంటుంది అని. ఫ్రూట్స్ అన్నీ అవి కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఇక్కడ సలాడ్ ప్లేస్ ఉంది మొత్తం. అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారు వెతకాలి. సో ఎవరికైనా వచ్చే ప్లాన్ ఉంటే ఇది చూసుకోండి. లాస్ట్ డే ఆఫ్ స్కీయింగ్ సెషన్ అయిపోయింది April 5th. గొండోలా రైడ్ అండ్ డైలే రైడ్ మళ్ళీ May 21st ఓపెన్ అవుతుంది. సో మౌంటైన్ ఫిల్ May 21st to 25th ఉంటుంది. సో దీని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సో మీరు ఏం మిస్ కారు. యా ఇప్పుడైతే మౌంటైన్ విలేజ్ మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ బ్రీవరీ ఉంది. ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, వెదర్ అయితే చాలా బాగుంది. ముందర చూడండి స్నో మౌంటైన్స్. సో ఇది గండోలా రైడ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే అది క్లోజ్ ఉంది. చాలా లైక్ ఉంటే అయిపోదు అని అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం టెల్యూరైడ్ మ్యాప్ ఉంది, చూడండి అసలు ఎంత పెద్ద ఉందో. సో ఇప్పటిదాకా అక్కడ కౌంటర్ దగ్గర ఆమె చెప్పింది హాట్ స్ప్రింగ్స్ చాలా బాగుంటుందంట. రేపు ఆన్ ద వే మా నెక్స్ట్ డెస్టినేషన్కి పోయేటప్పుడు హాట్ స్ప్రింగ్స్ గిట్ట పోయే ఛాన్స్ ఉంటే కంపల్సరీ వెళ్ళాలి. నేను కూడా ఎప్పుడు చూడలేదు హాట్ స్ప్రింగ్స్. సో యా, ఇది చూడండి, ఇది పార్కింగ్ లాట్ ప్లస్ ఆ వ్యూ చూడండి ఎంత దగ్గరకున్నాం. చాలా బాగుంది. సో మనకి మౌంటైన్ మీద కూడా, మౌంటైన్ విలేజ్ దగ్గర కూడా హోటల్స్, రూమ్స్ ఉంటాయి. మేము తెలిసింటే బుక్ చేసుకునేటోళ్ళం, కానీ మాకు తెలియదు ఇక్కడ రూమ్స్ కూడా మౌంటైన్ విలేజ్ లాగా కూడా ఉంది అని. యా, సో గండోలా రైడ్ అక్కడ నుంచి మీకు అక్కడ ఒకటి చూపించినాను కదా ముందు, ఆ ప్లేస్ నుంచి అక్కడ వరకు ఉంటుంది ఇట్లా. సో ఇవన్నీ కొంతమంది రెసిడెంట్స్ ఉంటారు, కొంతమంది హోటల్ రూమ్స్, క్యాబిన్స్ అన్నీ ఉంటాయి.
అక్కడ ఆ టాప్లో కూడా ఇల్లులు ఉన్నాయి. చూడండి గండోలా రైడ్ అక్కడ వరకు వెళ్తుంది. అక్కడ మీకు వైట్ లైన్ కనిపిస్తుంది కదా స్నోది. సో అక్కడ కూడా ఉంది, అక్కడ వరకు గండోలా రైడ్ ఉంది. సో అటు సైడ్ స్కీయింగ్ చేస్తారని అనుకుంటున్నాను. స్కీయింగ్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది. గో. యా సో ఇప్పుడే మౌంటైన్ విలేజ్ నుంచి వచ్చేసినాక పాస్తా వేసుకొని తింటున్నాము. ఇప్పుడు పడుకొని రేపైతే మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో నేను మీకు రేపు చెప్తాను. సో రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.